హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఋత్విక్కి జ్యూస్ చేస్తున్నాను అనమాట. లైక్ వాటర్ మిలన్ అయితే ఈ సమ్మర్లో కొద్దిగా హైడ్రేటింగ్ ఎక్కువగా ఉంటుంది కదా అని ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా బాగానే ఉంటుందండి. సో మోర్ ఓవర్ అందరూ ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, గట్టిగా తెలుస్తుంది అదైతే. హీట్ వేవ్ అంతా వస్తున్నప్పుడు మనం ఎంత హైడ్రేట్గా ఉంటే అంత హెల్తీగా ఉండొచ్చు. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వాడి కోసం అయితే ఫ్రెష్గా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసిన అనమాట. అండ్ ఇక్కడ ఇది వీకెండ్ బ్లాగ్ అండి, లైక్ సాటర్డే సండే బ్లాగ్ కలిపి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీకెండ్ ఈవినింగ్ వచ్చి నేను షేడ్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో ఋత్విక్ తీసుకొచ్చినప్పుడు అయితే గట్టి కొడుతుంది కళ్ళల్లోకి. సో ఇంకా అందుకే షేడ్స్ కొనుక్కుందామని చెప్పేసి ఈ వీకెండ్ ఇనార్బిట్కి అయితే వచ్చి. సో ఇక్కడ ఏంటంటే ఇదివరకు వీడియోస్లో బాబీ అయితే కనిపించేవాడు. రీసెంట్గా ఏమైందంటే బాబీకి మణిపాల్లో న్యూరో సర్జరీ వచ్చిందండి. సో మణిపాల్ అయితే వెళ్ళిపోయాడు. ఎంబీబీఎస్ అయిపోయాక మొన్న పీజీలో వచ్చిందనమాట. సో ఇంక అందుకే నా ప్రీవియస్ వ్లాగ్స్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కడ వాడు కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వచ్చిన పని కన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ డెఫినెట్ చేస్తూ ఉంటాను కాబట్టి అదే ఎప్పుడులాగా డెఫినెట్ అమ్మాయి నేచరే అంతా అండి, మనం ఏం అనుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ నాకు కొన్ని అప్కమింగ్ కొన్ని ట్రిప్స్ అయితే ఉన్నాయి. అది ఈ మంత్ ఎండింగ్ ఒకటి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఒకటి. దానికోసం అయితే నాకు ఏమైనా పనికొస్తాయా అవసరమా లేదా అనేది చూసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే షాపింగ్ హాల్స్ కానీ షాపింగ్ వీడియోస్ బ్లాగ్స్ కానీ ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా మన వీడియోస్ అయితే స్కిప్ చేసేయవచ్చు. అండ్ బికాస్ ఎందుకంటే ఫోర్స్ ఏం లేదు, ఎవరికి వాళ్ళ లైఫ్లో కుదిరింది వాళ్ళు చేస్తారు. డే బ్లాగ్ నేను మార్నింగ్ ఇది తాగా ఇది తిన్నా ఇవన్నీ ఏం చెప్తాను, నాకు అంతా కొద్ది షై ఫీల్ కూడా ఉంటుంది. నేను అంత ఇంకా బ్లాగ్స్ ఎక్కువ మంచి ధైర్యంగా తీసే స్టేజ్కి రాలేదు. ఇప్పటికి కూడా బయట ఎవరైనా చూస్తే నేను వెంటనే క్యామ్ దించేస్తాను. నాకు చాలా భయం, నాకు నేను చూసుకోవాలి అన్నా సరే. సో అది ఫియర్ పోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ షేడ్స్ చూస్తున్నాను కదండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్స్ జస్ట్ పార్ట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై లైఫ్ని నేను షేర్ చేసుకుంటున్నాను. ఇట్ డజంట్ మీన్ లైక్ ఎవ్రీ వీకెండ్ షాప్కి వెళ్తాను కదా, ఐ జస్ట్ మేక్ అ లిస్ట్ ఆఫ్ ద థింగ్స్. నాకు ఎప్పుడు ఏం కావాలో అవి వెళ్ళి తెచ్చుకుంటాను అంతే. నీకు బాగోవు నాన్న, ఏవి అంత ఫేస్ బాగోదు. నాకు గన్నెత్తారా ఎందుకు? సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ట్యాంక్ టాప్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో బ్లాక్ కలర్ అయితే యూనివర్సల్ కదండి, దేని మీదకైనా సెట్ అయిపోతుంది అన్నట్టు ఒక బ్లాక్ కలర్ ట్యాంక్ టాప్ అయితే తీసుకున్నాను. అండ్ షేడ్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. చిన్న చూడు, చిన్నగా స్టార్టింగ్లో చూసాను, బాగున్నాయి చిన్న. ఇది ఇల్యూషన్ కానీ ఇది యూవీ ప్రొటెక్టెడా? ఎందుకంటే అక్కడ ఇంత పెట్టింది యూవీ రేస్ అది తెలుస్తుంది, తెలియక. నీకు యూవీ రేస్ తెలుస్తుందండి ఇంత ఇప్పుడు తను అది ఏదో ఆపుతుందని తెలుస్తుంది. ఇది ఏ బాగుంటుంది. షో ఆఫ్ ఏది? ట్విన్నింగ్ చేయండి, ట్విన్నింగ్ ఇద్దరు తీసుకోండి అంటున్నాను. తీసేసుకో. ఇప్పుడు అయితే కనుక నార్మల్గా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ డార్క్ కనపడుతుంది. ఆ డార్క్ సర్కిల్స్ ఎందుకో తెలీదు. వెళ్తున్నాడు కాబట్టి నేను అత్తయ్య వాళ్ళు ఉన్నారు. సో ఋత్విక్ని వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి నేను కూడా చిన్నగా ఏదైనా సర్వీస్ చేయించుకుందాం, లైక్ ఫుట్ మసాజ్ కానీ హెయిర్ స్పా అనుకుంటున్నాను. బికాస్ చాలా డ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి మస్ట్ నీడ్ ఇప్పుడు. సో చూద్దాము. వాళ్ళకైతే నేనేం కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోలేదు. యాక్చువల్లీ సెలబ్రిటీస్ అవడానికి ఎప్పుడు వెళ్ళేది, బట్ ఇవాళ సండే అవడం వల్ల ఏమో తెలియదు కానీ చాలామంది ఉన్నారు అండ్ వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ ఉండే. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ వాగాకి వెళ్ళిపోతున్నాము. లెట్స్ కంటిన్యూ ది బ్లాగ్. ముందు ఏమైనా పెట్టుకోవాల్సింది, రెస్టింగ్ లేకుండా చేతులు ఒప్పుకుంటా.
సో ఇక్కడ తనోజ్ ఏంటంటే ఏదైనా ట్రైపాడ్ కానీ చిన్న సపోర్ట్ లాంటిది మొబైల్ స్టాండ్ లాంటిది పెట్టుకోవచ్చు కదా, సో హ్యాండ్ మూమెంట్ అవుతుంది, నీకు ఎల్బో పెయిన్ వస్తుంది సపోర్ట్ లేకుండా, అలాగా కెమెరా క్వాలిటీ కూడా తగ్గుతుంది నీకు, వీడియో క్వాలిటీ అనేది ఏదో చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మేము హివాగాకి అయితే వచ్చేసాము. సో తనోజ్ గారు వచ్చి హెయిర్ కట్ అనమాట. నేను హెయిర్ స్పా అనుకున్నాను కానీ ఆల్ ఆఫ్ సడన్ నేను మళ్ళీ మా ఇన్సెట్ని చేంజ్ చేసుకొని హెయిర్ వాష్ అయిపోయాక నాకు హెయిర్ కట్ కావాలి అని అన్నాను అనమాట. నేను ఎందుకు అంటే లైక్ ఇప్పుడు కొద్దిగా ఏమన్నా హెయిర్ కట్ చేంజ్ చేసుకుంటే అటు ఇటు కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉన్నా నాకు నెక్స్ట్ మంత్కి సెట్ అవుతుందిలే అన్నట్టు. సో నేను అలా అనుకున్నాను అనమాట. సో అందుకని హెయిర్ స్పా వద్దు, లైక్ బటర్ఫ్లై హెయిర్ కట్ ట్రై బాగుంటుంది అన్నాడని, సో దానికైతే ఓకే చెప్పేసా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అంబియన్స్ బాగుంది, వైబ్ బాగుంది, సర్వీస్ బాగుంది, ప్రైస్ పరంగా ఓకే అనుకోవాలి. నాకు హెయిర్ కట్ అది చార్జ్ మీ లైక్ 2500 అండి. సో ఏ హెయిర్ కట్ అన్నా ఒకటే ప్రైస్ ఉంటుంది మనకి, ప్రీమియం అండ్ లగ్జరీలా ఉంటుంది అనమాట. సో 2500 ఛార్జ్ చేశారు అలాంగ్ విత్ ట్యాక్సెస్. అండ్ నెక్స్ట్ తను వచ్చి హెయిర్ కట్ వచ్చి లైక్ 1200 ఎంతో ఉండింది, బియర్డ్ వచ్చి 700. సో అలా మనకి అరౌండ్ మనకి 4500 అలా అయిపోతుంది, 5000 అవుతుంది ట్యాక్సెస్తో. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇంకో 5000 పే చేస్తే 10000 అవుతుంది కదా, ఓవరాల్ 10000కి దాని మీద కొద్దిగా ట్యాక్స్ ఎంత ఉంటుంది, సో మొత్తం మీరు 11500 పే చేస్తే మ్యామ్ లైక్ 17000 వర్త్ సర్వీస్ వస్తుంది అని అన్నారు. సో తనుజ్ అయితే ఓకే అన్నాడు, ఎందుకంటే మనం ఎలాగైనా హెయిర్ కట్ ఇవన్నీ చేయించుకుంటే తర్వాతకైనా కావాలి కదా. సో మనకి సర్వీస్ నచ్చింది, బాగా చేస్తున్నారు కాబట్టి, వైబ్ కూడా అన్నీ బాగున్నాయి. సో డెఫినెట్లీ మళ్ళీ వచ్చే ప్లేసే. సో అందుకని ఇదైతే యూస్ఫుల్ కదా చూడు అన్నారు. నేను కూడా చూశాను, విన్నాను, నాకు మంచిగానే అనిపించిందండి హెయిర్ కట్ కానీ వాళ్ళు చేసిన సర్వీసెస్ కానీ. లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది అనమాట, చిన్నవి నచ్చకుండా. అన్నీ బాగుందని సో సరే అని చెప్పి తీసుకున్నాము. ఇదైతే వర్తే అనిపించింది. బట్ చూడండి, నిజంగా మీరు వాడుకుంటే ఓకే, లేదంటే వేస్ట్ ఆఫ్ మనీ. చివరికి మనం ఎన్ని హెయిర్ స్టైల్స్ చేసినా, ఎన్ని చేయించుకున్న కట్స్, ఆ పోనీ ఉన్న కంఫర్ట్ ఇంకా దేనికి రాదండి నాకైతే మాత్రం. ఎందుకు చేయించుకున్నానా అని అప్పుడు లాస్ట్లో ఫీల్ అవుతాను. బట్ ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ మనకి ఇప్పుడు డైరెక్ట్గా తీయమంటే ఇప్పుడు తీయట్లేదు, కానీ సో పక్క హెయిర్ కట్ చేస్తే ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేది పోతాయి అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. అండ్ నేను ముందు రోజు H&Mలో తీసుకున్న అవే అనమాట షేడ్స్. తర్వాత కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నో చెప్పాలంటే మొహమాటం అడ్డొస్తుంది, అది తెలిసిన వాళ్ళన్నా తెలియని వాళ్ళకన్నా. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో డైరెక్ట్ మొహం మీద నో చెప్పేస్తాను. తనోజ్ ఏంటంటే అసలు ఎప్పుడూ నో చెప్పడు. బట్ ఈ సర్వీస్ దగ్గర అదే ఆలోచిస్తున్నా, నిజంగా ఓకే చెప్తున్నాడా లేదంటే ఊరికే నో చెప్పలేక ఓకే చెప్తున్నాను, లేదంటే తనకి నో చెప్పాలి అనిపిస్తే మాత్రం ఫస్ట్ నన్నే పెడతాడనమాట, నువ్వే చెప్పు అన్నట్టు. సో అందుకని నేను అనుకొని సరే నిజంగా వర్తే కదా, నిజంగా కావాలని అడిగి సెకండ్ టైం మళ్ళీ అప్పుడు ఇంకా అది తీసుకున్నాం, ఆఫ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే రుత్విక్కి ఈవినింగ్ శాండ్విచ్ కావాలి అన్నాడు వాడు. అండ్ నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే శాండ్విచ్ ఆ రెస్టారెంట్ క్లోజ్డ్ ఉండే, సో అందులో శాండ్విచ్ కూడా అవైలబుల్ లేదు వేరే దాంట్లో అని చెప్పి ఇంట్లో నేను యూట్యూబ్ ఉంది కదండి, దాంట్లో రెసిపీస్ చూసి నాకు వచ్చిన విధానంగా ట్రై చేస్తుండే అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా, సో ఇంకా అందుకని అయితే చేసుకున్నా. టు బీ ఫ్రాంక్, నిజం చెప్పాలంటే నాకు బయట కొనుక్కున్న దానికన్నా కూడా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పెద్ద వర్క్ కూడా ఏమీ లేదు, హ్యాపీగా మనము ఆనియన్స్, టొమాటోస్ ఏదైతే వెజిటేబుల్స్ వేసుకొని కొద్దిగా నేను ఎగ్ మయోనీస్ వాడానండి, నాకు ఇష్టం ఉండి. సో వెజ్ మయోనీస్ వేసి ఆర్గానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసుకొని ఇక మన సలాడ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి కదా, సో ఆర్ కెచప్ మీ దగ్గర ఉంటే నేను సలాడ్ డ్రెస్సింగ్ది ఇలా బ్రెడ్ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఈ మిక్స్ చేసుకున్న దాన్ని దీని మీద పెట్టుకొని హ్యాపీగా అటు ఇటు బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మనం హ్యాపీగా దీంట్లో గ్రిల్లో పెట్టుకొని శాండ్విచ్ చేసేసుకోవడం అనమాట. నిజంగా చాలా ఫ్రెష్ ఉంది. మనం ఇప్పుడు డెలివరీ పెట్టుకొని వచ్చి అది అంత టైంకి మనం తినాలి అన్నా అది కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. మనం అప్పటికప్పుడు ఇంట్లో నేను చేసుకొని తింటే ఆ క్రిస్పీనెస్ అదంతా బాగుందనమాట. నా దగ్గర గ్రిల్ అప్పుడు లేదు, వేరేది ఉందనమాట. అప్పటికప్పుడు నేను కావాలని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించిన అనమాట. టు బి ఫ్రాంక్ చాలా యమ్మీ ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిన్నర్గా చేసేస్తున్నాం, ఎందుకంటే నేను వస్తుందా రాదన్నట్టు కొద్దిగా ఫస్ట్ మిక్సింగ్ చేశాను, బట్ తర్వాత మళ్ళీ కొద్దిగా ఎక్కువ అన్నీ మిక్స్ చేసుకొని డిన్నర్లో అయితే తినేసినాం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ ఒక చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.